అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు ఈ హుద్హుద్ ఎఫెక్ట్ తీరా మనకి వైజాగ్ దాకా నాకు చాలా బాధ వేస్తుంది. న్యాచురల్ ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు లాస్ట్ టైం నేను ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడానికి కారణం స్టేట్ విడిపోయిన తర్వాత ఇలా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఒక అనుభవం ఉండి, పరిపాలనా అనుభవం ఉండి, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఉన్న వ్యక్తి ఎంత అవసరం అనేది ముఖ్యంగా మనకి ఈ ఎఫెక్ట్ చూపించింది. ఇంత న్యాచురల్ డిజాస్టర్ వైజాగ్ తాకిన తర్వాత. సో ఆ విధంగా ఆ రోజు నేను అనుకుంది, నేను సపోర్ట్ చేసింది రాష్ట్ర ప్రజలకి ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంటుందని ఆలోచన చదువు అందరూ మంచి జీడీపీకి వచ్చే నిజంగా ఈరోజు తుఫాన్ తీరం హైదరాబాద్ తీరం డాక్టర్ని ఇక్కడే ఉంది ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన చేయడం విజయవాడలో గమనించింది. ప్రజలు ఏ విశ్వాసంతో ఆయన గెలిపించారు. అది ఒకసారి తన సమర్థన మనస్ఫూర్తిగా అభినందనలు వస్తాం. అది జరిగింది జరగట్టు నష్టాన్ని మేము అందరూ తీర్చడానికి ముఖ్యమంత్రి మినిస్టర్ తరఫున ప్రభుత్వాలు ఎంతమంది ఇచ్చామంటే కూడా ఎలాంటి సదుద్దేశంతో ఎవరికి తోచింది వాళ్ళకి ఇచ్చి పునరుద్ధృత పరిశ్రమ కూడా తనలో ఉంది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అని కూడా ప్రతి ఒక్కరికి చేశారు. ప్రతి ఒక్కరికి నా ప్రభుత్వ అభినందనలు చేసుకున్నాను. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా ప్రతిజ్ఞలు జరుగుతున్న ఆయన తక్షణ సహాయం ఎవరితో ప్రయోజనం చేసి ముఖ్యంగా మాటలను ప్రధానమంత్రి గారు చేతులు ప్రధానమంత్రి చెప్పి నిలబడిన విధానం నాకు ప్రజల ఆనందం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి నా ప్రత్యేక ప్రజలు తెలుపు. అలాగే ఘాట్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చూస్తుంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మన అపార్ట్మెంట్స్ బయటకు వచ్చి ఆ నీళ్ళు కొమ్మలు ఇవన్నీ ఏం కూడా చూస్తున్నా చాలా రుచి వస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయిని ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసుకుంటామని మొత్తం వాళ్ళ స్థాయి చిన్నపిల్లలు చూస్తుంటే నాకు అనిపించింది. ఇప్పుడు ఇలాంటి టైంలో మోర్ దెన్ పొలిటికల్ అంటే రాజకీయం మనం ఎలక్షన్స్ టైంలో చాలా కొన్ని ఆరోపణలు ఉంటాయి, కొన్ని విమర్శలు ఉంటాయి. కానీ ఇలాంటి ప్రకృతి వ్యవహరించిన ధైర్యం లేదు. పాలిటిక్స్ చేశారు, పార్టీ చేశారు, అందరూ కలెక్టివ్గా పనిచేయాల్సింది ప్రజల కోసం. ఎక్కడ ఇంత న్యాచురల్ డిజాస్టర్, న్యాచురల్ కెలామిటీ ఉన్నప్పుడు ఎంతో కొంత ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాలి. చేర్చడం అందరికీ ఏదైతే అనుకున్నామో ప్రతి ఒక్కరికి అందాలంటే మనకి ఎంతో కొంత చేయాలని పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్ని మనం దాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేకపోతే చేయని గవర్నమెంట్ సర్వీసెస్ ఇచ్చిన పక్షంలో ప్రత్యేకించి వేరే పార్టీలు కూడా వాళ్ళు దాన్ని సరిదిద్ది విమర్శలంటే కూడా ఎలా సాధ్యపడదని ప్రాక్టికల్ చేయడం వస్తుంది అనిపిస్తుంది. అదే ఇలాంటి టైంలో అధికార ప్రభుత్వం అవసరంగా నాకు ప్రయత్నాలు చేస్తుంది. పార్టీ శ్రేణి పార్టీ ప్రాసెస్ లో ఉంది. స్వచ్ఛంగా ప్రతి ఒక్కరు నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళు స్వచ్ఛంగా వస్తున్నారు. ముఖ్యంగా నాకు తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతం నుంచి చాలా మంది అభిమానులు మద్దతు వచ్చారని మేము మాకేం చేయాలి చెప్పండి. మేమే వైజాగ్కి అది నాకు రాష్ట్రం విడిపోయినా కానీ మేము అది మా వాళ్ళకి జరిగింది, నా తెలుగులో జరిగింది, మా సోదరులకు జరిగింది. దాంతో వాళ్ళు కూడా ఏదో కొంత కాంట్రిబ్యూషన్ చేయడానికి కొంతమంది అంటే అందరూ బయటికి కనిపించలేదు. రకరకాల ప్రాంతాలు ఏదో కొంత
వస్తున్నారు, ముఖ్యంగా అభిమానులు తెలంగాణ నుంచి కూడా. సో వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వైజాగ్కి ఇది ఫ్యూచర్లో ఒక గొప్ప నగరం అవ్వబోతుంది అనుకున్న పరిస్థితుల్లో ఈ ప్రకృతి వైపు నుంచి డబ్బులు ఒక ఆత్మవిశ్వాసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్కి. అలాగే చాలా మంది మిగతా కొంతమంది పార్టీ వేరే పార్టీ వ్యక్తులు కూడా ఈ వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని దెబ్బతీస్తుంది, ఆత్మవిశ్వాసం ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. దీనికి తప్పుగా నాకు విమర్శలు సరైన కాదు అనిపిస్తుంది. ఒకటి ఏమొస్తున్నప్పుడు దాన్ని పొలిటికల్ చేయడం బయట ఒక బాధలో ఉన్నప్పుడు దాన్ని కూడా పొలిటికల్ గెయిన్ కోసం మాట్లాడకూడదు. ఒకనంటే సానుభూతి పెద్ద మనసుతో కొంచెం నిగమించుకోవాలని ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. అలాగే వైజాగ్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కానీ నేను ఇప్పుడు నేను వైజాగ్లోనే నేను యాక్టింగ్ ఇక్కడ నేర్చుకున్నాను, ప్రీమియర్ దగ్గర నేర్చుకున్నాను. నాకు గెస్ట్ హౌస్ ఉండేవాళ్ళు. నాకు ఇప్పుడు అనిపించలేదు. నా వైజాగ్ చాలా అందమైన ప్రదేశం అది. ఈ వైపు నుంచి జరిగిన తర్వాత నాకు నిన్న మొత్తం తిరిగిన తర్వాత అనిపించింది. నేను చాలా మంది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతున్నప్పుడు అది మీకు వైజాగ్ సెకండ్. ఎందుకంటే నాకు ఇప్పుడు వేరే ఇల్లు కట్టడం వచ్చి ఉండాలని నాకు రాలేదు. కానీ జరిగిన తర్వాత వైజాగ్ రాదు, పక్కన పెట్టుబడి రావు, ఇలాంటి అంటే ఐటీకి మంచిది కాదు. ఎప్పుడైనా సరే ప్రకృతి వైపు చేయాలి ఇదేమండి అనుభవం ఎఫెక్ట్ అయ్యే ప్రదేశం అని చెప్పి కొంచెం ప్రయాణం క్రియేట్ చేస్తారు. అది రైట్ కనుక నేను ప్రయాణికి నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈవెన్ చెన్నై నుంచి వెళ్ళిపోయిన తర్వాత రెండు రాష్ట్రంలో ఉన్నప్పుడు చెన్నై నుంచి అందరూ హైదరాబాద్ వచ్చాం. అలాగే హైదరాబాద్తో సమానంగా ఇక తెలుగు చిత్ర పరిశ్రమ కూడా మనం అంత పెద్దగా చేయలేదు గతంలో. కానీ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకి తెలుగు మాట్లాడే వాళ్ళకి రెండు రాష్ట్రాలు ఉన్నట్టుగానే తెలుగు చిత్ర పరిశ్రమ కూడా రెండు ఫిలిం ప్లేసెస్ ఉండాలి, పనిచేసే సిటీస్ ఉండాలి. ఒకటి హైదరాబాద్ రెండోది అది వైజాగ్కి అవసరం తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఎక్కువ ఎంతో కొంత అంటే ఆల్రెడీ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. చంద్రబాబు గారిని తెలుగు చిత్ర పరిశ్రమ చెప్పడం వస్తుంది మనస్ఫూర్తిగా అలాగే నేను చేసేది ఆయన ఇచ్చిన మనీ ఎంత జరిగిన నష్టానికి చాలా వేల కోట్లు స్థాయి మా చూసినంత స్థాయిలో తెలియజేస్తుంది. దాంట్లో భాగంగా మేము కూడా ఈ 50 లక్షలు ముఖ్యమంత్రి నిధులు straight, sir. Sir, straight. Thank you, sir. వాయిస్ లో పెట్టండి, ఫాలో చూసావా? ఓట్లు